శ్రావణ మాసంలో చేసే వరలక్ష్మి పూజలో ఈ పొరపాట్లు చేస్తే ఇంటికి అష్టదరిద్రం పట్టుకుంటుంది. ఆ ఇంటికి లేనిపోని కష్టాలు వచ్చి పడతాయి. లక్ష్మీదేవికి కోపం వచ్చి ధనప్రాప్తి నుంచి ఈ ఇంటిని దూరం చేస్తుంది. మరి వరలక్ష్మి పూజలో చేయకూడని ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలు కాకపోతే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవి ఒకరోజు రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం శ్రీ వరలక్ష్మి నమస్తు వసుప్రదే సుప్రదే శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మి వ్రతంతో ధన కనక వస్తు వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా రూపును తయారు చేసి అమర్చుకోవాలి. పూజా సామాగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి. తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకొని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి 5 లేక 9 పువ్వులతో 5 లేక 9 ముడులతో తోరాలను తయారు చేసి పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా తోరాలను తయారు చేసుకున్న తర్వాత పూజకు సిద్ధం కావాలి. అదో నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవో సర్వకార్యేషు సర్వదా అగచ్చ వరసిద్ధ వినాయక అంబికా ప్రియనందన పూజా గృహాన సుముఖ నమస్తే గణనాయక అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలు చల్లాలి. యథాశక్తి షోడశోపచార పూజ చేయాలి. లక్ష్మీదేవి పూజలో చేయకూడని తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవి పూజ రోజున దేవికి కలశాన్ని పెట్టుకున్నప్పుడు దానిని పొరపాటును కూడా స్టీలు, గాజు ప్లేట్లో పెట్టకూడదు. వెండి లేదా ఇత్తడి ప్లేట్లోనే పెట్టుకోవాలి. అలాగే ముందుగా పసుపుతో వినాయకుడిని చేసి పూజించిన తరువాతనే లక్ష్మీదేవి పూజ మొదలు పెట్టాలి. ఇలా చేస్తే ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలాగంటే అలా చేయకూడదు. దీపారాధన చేసే ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు, కానీ ఇది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత ఒత్తులు వేయాలి. వెండి కుందులు, పంచలోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తరువాతే ఉపయోగించాలి. అంతేకాని శుభ్రపరచకుండా ఒత్తులను మార్చడం పద్ధతి కాదు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదలో నిర్వహిస్తే చాలా మంచిది. సర్వ రోగాలు, దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.